యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మరిపడగ గ్రామానికి చెందిన రైతు సింగారం ముప్పలయ్య సీతారాంపుర గ్రామానికి చెందిన రైతు కొలిచెలిమి అబ్బయ్య మాట్లాడుతూ 9 సంవత్సరాల క్రితం దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా కాలువలుగా తీసిన భూములు ప్రభుత్వం డబల్గా కట్ చేసి ఇంతవరకు రికార్డులకు ఎక్కడం లేదని ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులు ఎవరి భూమి వాళ్లకు ప్రతి గ్రామాలలో క్యాంపు నిర్వహించి అప్పగించాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మరిపడగ గ్రామానికి చెందిన రైతు సింగారం ఉప్పలయ్య సీతారాంపురం గ్రామానికి చెందిన రైతు కొలిచెలిమి అబ్బయ్య మాట్లాడుతూ దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా కాలువలను దరిదాపుగా 9 సంవత్సరాల క్రితం మండలంలోని గ్రామాలలో రైతుల భూముల నుండి సర్వేయర్ వచ్చి సర్వే చేసి కాలువలని తీయడం జరిగింది. సర్వేయర్ నిబంధన ప్రకారంగా కాలువలు సరిగానే తీశారు, కానీ రైతుల భూములు ప్రభుత్వం డబల్గా కట్ చేసి ఇంతవరకు రికార్డులకు ఎక్కడం లేదు. రైతులు నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా మీ సేవకు వెళ్ళండి, చలాన్ కట్టుకొని రండి అని సంబంధిత అధికారులు రైతులను అంటున్నారు. కొంతమంది మీ సేవలో చలాన్ కట్టినప్పటికీ కూడా ఇంతవరకు రైతులకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ఎవరి భూమి వాళ్లకు ప్రతి గ్రామాలలో క్యాంపులు నిర్వహించి అప్పగించాలని అన్నారు. అది యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మరిపడిగ నవాపేట రిజర్వాయర్ కింద దేవాదుల కాలువ మరిపడ గ్రామంలో కెనాల్ ఇవ్వడం జరిగింది. ఆ కెనాల్కు రైతులు భూములు ఇవ్వడం జరిగింది. అది తక్కువ ధరకు ప్రభుత్వం భూములు తీసుకుంది, అయినా ఇచ్చినాం. ఎందుకంటే రైతులు మేము బతాం కాబట్టి. అయితే 30 గుంటలు పోతే 60 గుంటలు కటింగు, 3 గుంటలు పోతే 6 గుంటలు కటింగు, ఇట్లా డబల్ కట్ చేసి ప్రభుత్వం అయితే జనగామ జిల్లా యాదాద్రి జిల్లా ఈడ కొంత కటింగ్ ఆడ కొంత కటింగ్ అయింది. మిగతా భూమి రైతులకు ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఈ కలెక్టర్ గారిని. అయితే అవార్డు కాపీ ఏ రైతుకి ఎంత భూమికి ఎన్ని డబ్బులు ఇచ్చారనేది వాళ్ళ దగ్గర ఉన్నది. ఆ లిస్టు దగ్గర పెట్టుకొని మిగతా భూమి రిలీజ్ చేయాలి. కానీ ఈ రైతులను అప్లికేషన్ పెట్టుకుంటూ 1350 రూపాయలు కట్టుడు, మీ సేవలో అప్లికేషన్ పెట్టుకుంటూ అది రిజెక్ట్ చేసుడు, అప్లికేషన్ పెట్టుకుంటూ అది రిజెక్ట్ చేసుడు. వాళ్ళ దగ్గర లిస్ట్ ఉన్నది. దయచేసి రైతులను ఇబ్బంది పెట్టొద్దు. మీరు అదనంగా కడి చేసిన గుంటలను మీరంతలో మీరే ప్రభుత్వం రిలీజ్ చేయాలని నేను కోరుతున్నాను. మన గ్రామం సీతారాంపురం. నా భూమి 115 సర్వే నెంబర్లో 22 గుంటలన్నర భూమి కాలువకు పోయింది. అది డబల్ కట్ అయింది. ఇంతవరకు అది మనకు చేస్తలేరు. కలెక్టర్ దగ్గర కూడా పోయినాము, కలెక్టర్ కూడా అప్లికేషన్ కూడా పెట్టినాము. అది ఇంతవరకు కాలేదు. 2 సంవత్సరాలు అవుతుంది. మా భూమి మాకు ఇవ్వగలరు. ఊరికి క్యాంపులు పెట్టి మా భూమి మాకు యథావిధిగా ఎవరి వాళ్ళకు చేయగలరు.